అందరికీ నమస్కారం. నా పేరు రమ. అగ్రిమెంట్ వైఫ్ 41వ భాగం. రచయిత నీలిమ గారు. మొన్నటి వరకు నిన్ను చిత్రహింసలు పెట్టి అసలు భార్య అంటేనే లెక్కలేనితనంగా ఉండేవాడు ఈరోజు నీపైన ఎక్కడలేని ప్రేమ కురిపిస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అంతలోనే ఆనందం నిండిపోతోంది మనసంతా. వాడు చూపిస్తున్న క్షణాన మన కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యాలను చూసి నిజమా అని నమ్మాలో లేకపోతే అది నటన అని భ్రమపడాలో కూడా తెలియడం లేదు. ఏమో మరి వాడు చూపిస్తున్న ప్రేమ నిజమో కాదో నాకైతే అర్థం కావడం లేదు. అందుకే అందరూ అంటారు, ఒకసారి నమ్మకం కోల్పోతే ఆ నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని కదా. వాడి మీద నాకు ఉన్న నమ్మకాన్ని వాడు పోగొట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో అల్లరి పనులు మరెన్నో చెడ్డ పనులు చేసిన తల్లి మనసు కాబట్టి నమ్మకంతో వాడిని హెచ్చరిస్తూ మందలిస్తూ పెంచాను. కానీ క్రమశిక్షణగా పెంచలేకపోయాను. కారణం మీ మామయ్య గారి అతి ప్రోత్సాహం. నిజానికి నేను ఎప్పుడన్నా సరే నా కొడుకు మీద ఒక మాట అంటున్నా సరే ఆయన అననిచ్చేవారే కాదు. కావాలని కొడుకు ముందు నన్ను తక్కువ చేస్తూ వాణ్ణి రెచ్చగొడుతూ పెంచారు మీ మామయ్య. అదే ఈరోజు వాడి పతనానికి కారణం అయ్యింది అని బాధగా అంటారు దివాకర్ వాళ్ళ అమ్మగారు. పోనీలేండి అత్తయ్య, ఇక నుంచైనా సరే ఆయన అర్థం చేసుకుంటారని నమ్మకం ఉంచండి. కావాలంటే మీకు నమ్మకం వచ్చే వరకు కొన్ని రోజులు ఇప్పుడు ఎలా అయితే ఉంటున్నారో అలాగే కోపం నటిస్తూ ఉండండి. అప్పుడు మీకే తెలుస్తుంది కదా ఆయన నిజంగా మారారో లేదో అని భరోసా ఇస్తుంది ఈ కోడలు. చాలా నమ్మకం పెట్టేసుకుంటున్నావమ్మా నీ పతి మీద. కానీ త్వరలోనే ఆ నమ్మకాన్ని అతను కోల్పోబోతున్నాడని నీకు తెలిస్తే నువ్వు ఎంతలా ఏడుస్తావో మరి. సరే సరే వాడి సంగతి తర్వాత కానీ నీకు అన్నం తినిపిస్తానురా అని అంటూ తెచ్చిన అన్నాన్ని కలిపి సృజన నోటికి ఒక ముద్దని అందిస్తారు. పర్వాలేదు అత్తయ్య, నేను తింటాను అని అంటూ తను తీసుకోబోతుంటే, ఏంటి ఇప్పుడు నీకు నష్టం ఏమైనా ఉందా? నేను నీకు ఇలా తినిపిస్తే నా కూతురికైతే నేను తినిపించనా ఏంటి అని అంటూ చిరుకోపంగా కసురుకునేసరికి ఆమె మీద తన అత్తగారికి ఉన్న ప్రేమను చూసి మురిసిపోతూ మనస్ఫూర్తిగా ఆ ముద్దులలో కనిపి అనురాగాన్ని ప్రేమని ఆస్వాదిస్తూ కడుపు మనసు రెండు నింపుకుంటుంది సృజన. పాపం కొడుకు నిజంగానే మారిపోయాడు అని కొన్ని రోజులు ఇలా నటిద్దామని ఆ అత్తా కోడలిద్దరూ కూడా తెగ సంబరపడిపోతున్నారు. కానీ అక్కడ అదే కొడుకు ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని వీళ్ళకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో మరి. ఆ విశాల్గాడు ఇప్పుడిప్పుడే దీని ఆచూకీ తెలుసుకోలేడు. ఉన్న మనుషులు అందరూ కూడా చక్కగా డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయడానికి బయటికి వెళ్ళిపోయారు. అతనికి ఉండదని ఆలోచిస్తూ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న విశాల్గాడి పతనం ఈ సిచ్యువేషన్తో అతని కళ్ళకు కనువిందు చేస్తుందని ఊహించుకుంటూ అతను ఎంతగానో ఎదురు చూస్తున్న అమృతతో కలయిక జరగబోతుంది అని ఎక్కువగా ఉద్రేకపడుతూ రకరకాల ఫీలింగ్స్ని కలగలిపి అమృత వైపే లస్ట్ ఫీలింగ్తో చూస్తుంటాడు. కనురెప్పల్ని కూడా వాల్చకుండా ఒకవేళ రెప్ప కొడితే తను ఎక్కడ మాయమైపోతుందా అని అనుకుంటూ, లేదు లేదు, వీడి దగ్గర నేను తగ్గడం ఏంటి, ఎలాగైనా సరే నన్ను నేను కాపాడుకోవాలి. వాడి కండబలం ముందు నా బలం సరిపోదు. అలాగని ఓటమిని అంగీకరించకూడదు. ఖచ్చితంగా ఏదో ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా అని తనకి తానే మోటివేట్ చేసుకుంటుంటే అప్పుడు ఐడియా వస్తుంది తన దగ్గర ఉన్న ఆయుధం గురించి. అరే, నేను ఇదిలా మర్చిపోయాను. ఆఫ్టర్ ఆల్ వీడిని నా దగ్గర ఉన్న ఈ ఆయుధంతో పడగొట్టలేనా ఏంటి అని అనుకుంటుంది అమృత వాడి వైపే చులకనగా చూస్తూ. అతను చూస్తున్న చూపులకి ఆమె ఒళ్ళంతా కూడా తేళ్ళు జర్రులు పాకుతున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటే మొహం పక్కకు తిప్పేసుకుంటుంది. చిరాగ్గా ఉన్న ఫీలింగ్ని ఆమె మొహంలోని బయటికి కనిపించేలా తెలియచేస్తూ, అవును ఏంటి అసలు నీ మొహంలో అసలు భయం కనపడటం లేదు, నీలో కంగారు తెలియటం లేదు. అసలు ఇంటి నుంచి బయటికి ఏ పని మీద వచ్చావు అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు దివాకర్. అప్పుడు కానీ ఆమెకి గుర్తు రాలేదు అమృతకి అసలు తను వచ్చిన విషయం ఏంటనేది. అప్పటి వరకు తనని ఎవరు బంధించారు అనే సందిగ్ధంలోనే ఉండిపోయి దాని గురించే ఆలోచించి దివాకర్ ఎదురుగా కనిపించేసరికి అతని మీద ఉన్న చిరాకు కోపం అన్నీ కూడా ప్రదర్శిస్తూ అసలు విషయాన్ని మర్చిపోయింది. నిజంగానే అప్పటి వరకు ఉన్న భయాన్ని రెట్టింపు చేస్తూ తనలో ఉన్న కంగారు ఎక్కువైపోయి, అవును నానికి ఎలా ఉందో ఏంటో, అర్జెంటుగా వెళ్ళాలి నేను అని అంటూ అక్కడి నుంచి పరుగులాంటి నడకతో 2 అడుగులు ముందుకు వేస్తుంది అమృత. ఆహా, అలా ఎలా వెళ్ళిపోతావు, నేను దగ్గరుండి
నేనే తీసుకెళ్తాను కదా, నువ్వు కలవరిస్తున్న నాని దగ్గరికి అని అడుగుతాడు దివాకర్ తనని అడ్డగిస్తూ. అవును, నేను నా నాని దగ్గరికి వెళ్ళాలి, ప్లీజ్ తీసుకెళ్ళవ నన్ను అని బ్రతిమలాడుతూ అడుగుతుంది అమృత. తీసుకెళ్తాను, ఎందుకు తీసుకెళ్ళను, కానీ ఒక పువ్వుని జాగ్రత్తగా పూజా గదికి ఎలా తీసుకెళ్తారో అలాగే నిన్ను కూడా నేను మీ నాని దగ్గరికి జాగ్రత్తగానే తీసుకెళ్తాను. రాకపోతే నలిగిన పువ్వులా నువ్వు నేను చెప్పినట్లుగా చేసి నాకు సహకరించి నన్ను సుఖపెడితే నిన్ను నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమన్నా సరే తీసుకొని వెళ్తాను అని వాడి మాటల్లోని అర్థాలు డబుల్ మీనింగ్ని పలికిస్తూ వంకరగా చూస్తూ అంటాడు దివాకర్. ప్లీజ్ నీకు దండం పెడతాను, అవతల వాడికి బ్లడ్ చాలా అవసరం ఉంది, చావు బతుకుల్లో ఉన్నాడట. నేను అర్జెంటుగా వెళ్ళి బ్లడ్ ఇవ్వాలి, కావాలంటే ఆ తర్వాత నువ్వేం చెప్పినా కూడా నేను చేస్తాను, ప్లీజ్ ముందు వాడి దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అని అంటుంది అమృత. చెప్పాను కదా, వాడు చావు బతుకుల్లోకి వెళ్ళాలా వద్దా అనేది నువ్వే డిసైడ్ చేయాలి. నువ్వు ఇలా నన్ను ఎంత బతిమలాడినా నీ వృధా ప్రయాసే అవుతుంది తప్ప దాని బదులు ఈ సమయాన్ని మరోలా కేటాయిస్తూ తొందరగా పని కానిచ్చేసావనుకో, అప్పుడు మీ నాని బ్రతికే ఉంటాడు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీ రక్తం పంచుతూ గాని. నీకు అలాంటి సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం కదా, ఆ సేవా కార్యక్రమంలో భాగంగానే ఈ దాసుని కూడా తృప్తి పరచొచ్చు కదా అని కన్నుగీడుతూ చెప్పి అమృత ముందుకి వచ్చి ఆమె చేతిని పట్టుకుందామని చెయ్యి వేయబోయేలోపే తుర్రుమని వాడి నుంచి దూరంగా తప్పించుకుంటుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అమృత రియాక్ట్ అయ్యి, ఓహో దొంగ పోలీస్ ఆట ఆడదామా, సరే అయితే నీ ముచ్చట నేనెందుకు కాదని అంటాను. నువ్వు దొంగ, నేను పోలీస్ అయితే బాగోదు. అందుకే జస్ట్ ఫర్ చేంజ్ నేను దొంగని, నువ్వు పోలీస్వి. అందుకే జస్ట్ ఫర్ చేంజ్ నువ్వు ద పోలీస్, నేను దొంగని. ఇది కొత్తగా లాజిక్గా లేదేమో కానీ మనం ట్రెండ్ని సెట్ చేద్దాంలే. ఇప్పటికే చాలా మాట్లాడేసాం, చాలా టైం వేస్ట్ చేసేసాను. ఇంక అసలు టైం వేస్ట్ చేసే ఓపిక నాకు లేదు. రా మర్యాదగా, నువ్వే నా దగ్గరికి వస్తే కొంచెం కనికరిస్తానేమో కానీ నేనే కనుక బలవంతంగా నిన్ను దక్కించుకుంటే చచ్చి గీపెట్టర్చినా నిన్ను వదిలేది లేదని అప్పటి వరకు సొంతమవుతుంది అని అన్నది ఇంకా ఊరిస్తూ దూరమవుతుండేసరికి అతని మనసులో ఉన్న చిరాకుని గంభీరంగా మారుస్తూ అంటాడు దివాకర్. అప్పటి వరకు పరిగెత్తిన తను ఒక్కసారిగా ఆగిపోతుంది. హహా నవ్వుతూ, ఈ మాత్రం భయం ఉండాలి, లేదంటే చాలా కష్టం. ఇప్పటి వరకు చాలా ధైర్యాన్ని ప్రదర్శించాం, ఇక ముందు కూడా అలాగే ఉండగలవా మరి? ఏదైతే ఏంటి, నీలో ఆ ధైర్యం నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఆ ధైర్యాన్ని ప్రదర్శించినప్పుడు నిన్ను సొంతం చేసుకుని ఆ ధైర్యాన్ని పోగొడితే అబ్బా ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది, మంచి కిక్కిస్తుందని కసిగా చూస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు వేస్తూ వస్తాడు వాడు. ఒక్కొక్క అడుగు ముందుకు వస్తున్న కొద్దీ అమృత ఒక్కొక్క అడుగుని వెనక్కి వేస్తూ ఉంటుంది. వెనుక గోడ ఉండేసరికి అక్కడే స్ట్రక్ అయిపోతుంది. ఎలా ఒకలాగా తప్పించుకుందామని డోర్ దగ్గరికి వెళ్ళబోయేసరికి ఆమె ఎదురుగా వచ్చి అడ్డుగా నిలబడి అడ్డుకుంటాడు దివాకర్. ఏంటి, నా సామ్రాజ్యంలోకి వచ్చాక తప్పించుకోవడం అంత సులువైన పని అని అనుకుంటున్నావా అని అంటూ ఆమె భుజం మీద చేయి వేద్దామని అలా చేయి వేసేసరికి అల్లంత దూరాన వెళ్ళి పడతాడు. అసలు ఏం జరిగిందో కూడా దివాకర్కి అర్థం కాలేదు. ఒక్క నిమిషం షాక్లోనే ఉండిపోయి షాక్ నుంచి బయటకు వచ్చి ఎదురుగా చూసేసరికి తనకి 10 అడుగుల దూరంలో అమృత ఉండి అతనేమో నేల మీద పడిపోయి ఉన్నాడు. తలుపు వైపే చూస్తాడు, ఎవరైనా వచ్చారేమో అని. కానీ వేసిన డోర్ వేసినట్టుగానే ఉంది. అంటే అమృత నన్ను కొట్టిందా అని ఆలోచించి అంతలోనే చచ్చా, తన్నన్నంతలా ఎలా కొట్టేస్తుందని అనుకుంటాడు. ఇక్కడ నుంచొని ఉన్న అమృత అక్కడ ఉంటుంది, తన పొజిషన్ మాత్రం మారలేదు. మళ్ళీ మీదకి లేచి తను ఎదురుగా వెళ్ళేసరికి హహా అని అమృత నవ్వుతూ, ఏంటి నువ్వు ఎలా పడ్డావో నీకు అర్థం కావట్లేదా, ఎలా పడ్డానా అని ఆలోచిస్తున్నావా అని కళ్ళెగరేస్తూ ఉంటుంది. అమృతకి రిప్లై ఇవ్వకుండా సైలెంట్గానే ఎలా పడ్డానో అని ఆలోచించుకుంటూ ఉండిపోతాడు దివాకర్. ఏంట్రా, నా మొగుడు వచ్చేలోపే నన్ను అనుభవించి నువ్వు ఆనందిద్దామని అనుకున్నావా? నేను నీకు అంత అవకాశం కూడా ఇవ్వను కదా. నేను పడగొట్టడానికి నా మొగుడు రావాల్సిన అవసరం లేదు, నేనే చాలు అని వాడి ఆలోచనలను పసిగట్టిన అమృత వాడి కళ్ళల్లోకి పొగరుగా చూస్తూ ఉంటుంది. అప్పటికి కానీ వాడి క్లారిటీ రాలేదు. తనను కొట్టింది అమృతయే అని. అంటే నువ్వు నన్ను కొట్టేంత బలవంతురాలివి అనుకుంటున్నావా? ఒక్కసారి బలంగా తోసేస్తే నన్నే పడగొట్టేసినట్లు ఫీల్ అవుతున్నావా అని వెటకారంగా అంటాడు దివాకర్. నిన్ను కొట్టడానికి బలం ఎందుకు, ధైర్యం ఉంటే చాలు. ఒక ఆడది ధైర్యంతో తెగించి ఒక అడుగు ముందుకు వేస్తే అవతలి వాడు ఎవడైనా
ఎంతటి మగాడైనా సరే ఖచ్చితంగా తగ్గాల్సిందే. ఆడదానికి ఉన్న శక్తి ఈ ప్రపంచంలో ఏ జీవికి లేదు. కేవలం వాళ్ళు తలుచుకోవాలి అంతే. వాళ్ళలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని బయటకు తీసి పోరాడగలిగే ఆలోచన ఉంటే చాలు అని అంటుంది ఆమె. అమృత సరే అయితే పోరాడు అని అంటాడు. ఒక అంగులోని ఆమె దగ్గరికి వచ్చి బయట చెంగుని లాగుతాడు. తన మాటలకి ఉక్రోషం పెరిగిపోవడంతో బయట చెంగు పట్టుకున్న అతని చేతులని ఆమె 2 చేతులతో పట్టుకుని కాళ్ళతో వాడి 2 కాళ్ళ మధ్యన తంతుంది. దెబ్బకి వాడు పట్టు సడలించి మోకాళ్ళపై కింద పడిన కూర్చుండిపోతాడు. నొప్పిని తట్టుకోలేక అమ్మ నరుస్తూ ఏంటి అమ్మ? ఇప్పటి వరకు నీకు అమ్మ గుర్తురాలేదా? ఆ అమ్మ కూడా ఒక ఆడదే అన్న సంగతి కూడా మర్చిపోయావా? ప్రతి ఆడదానిలోనూ ఒక అమ్మ ఉంటుంది. కొంతమంది మగవాళ్ళు ఆడదానిలో ఉన్న అమ్మని చూస్తే నీలాంటి నీచులు మాత్రం ఆ ఆడదాన్ని ఆటబొమ్మలా చూస్తారు. కానీ మీరు అనుకుంటున్నట్టుగా ఆడది ఆట బొమ్మ కాదు. అలా చూసే వస్తువు మాత్రమే కాదు. అవసరమైతే అపర కాలిలా చీల్చి చెండాడే ఆది పరాశక్తి కూడా అవ్వగలదు. నీలాంటి నీచులు వీధి కుక్కలు ఉంటారని తెలిసే నా జాగ్రత్తలో నేనుంటూ చదువుకునే రోజుల నుంచే సెల్ఫ్ ప్రొటెక్షన్ క్లాసెస్ తీసుకున్నాను. మాకేదైనా జరిగితే ఎవరో వచ్చి కాపాడతారని చూస్తూ కూర్చోకుండా మాకు మేమే మీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పగలిగే రోజులు వచ్చాయని తెలియాలి కదా మీకు కూడా అని కింద పడిన వాడి మీద కాలు వేసి నొక్కుతూ అంటుంది అమృత తన కోపాన్నంతా చూపిస్తూ. ఏంటి నువ్వు నా చెరలో ఉన్నావు అన్న సంగతి మర్చిపోయావా? అంతేకాదు నీ నాని కూడా నా దగ్గర బందీగా ఉన్నాడు. నువ్వు ఎక్కువ చేస్తే నీకే కష్టం అని అతని దగ్గర ఉన్న అస్త్రాన్ని ఉపయోగిస్తూ అంటాడు దివాకర్. ఏంటా నన్ను బెదిరిద్దాం అనుకుంటున్నావా? ఈ పాటికి నాని సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయి ఉంటారని అంటుంది అతని కళ్ళల్లోకి ఏమాత్రం భయం లేకుండా చూస్తూ. ఏంటి అని అంటూ అర్థం కానట్టుగా చూస్తూ అంటాడు దివాకర్. ఏంటి ఏమంటున్నావో అర్థం కావడం లేదా? నీకు నా మిగుడికి ఈ పాటికి నా గురించి తెలుసుకొని నానిని విడిపించే ఉంటాడు. నీకంత నమ్మకం లేకపోతే నీ మనుషులకు ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని పొగరుగా కాన్ఫరెన్స్తో అంటుంది అమృత. ఈ మాటలు వింటున్న ఇద్దరు పెదవులపై చిరునవ్వు విరబూస్తుంది. మరి ఎవరో ఆ ఇద్దరు? ఏంటి ఇంత లేటు? నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అని దబాయిస్తూ కారు ఎక్కుతుంది సుప్రజ. హలో మేడం, మీరు ఫోన్ చేసిన వెంటనే మీ ముందు వాలిపోవడానికి నేనేమీ చకోర పక్షిని కాదు. జాబ్ చేస్తున్న పర్సన్ని. నాకంటూ చాలా వర్క్స్ ఉన్నాయి అని కోపం నటిస్తూ అంటాడు కృష్ణ. అబ్బో, నాకన్నా నీ వర్క్సే ఇంపార్టెంట్ అన్నమాట నీకు అని తనకి తెలియకుండా జలస్ ఫీల్ అవుతూ ఉక్రోషంగా అడుగుతుంది సుప్రజ. తన మాటల్లో అర్థం అతని మనసుకు తెలుస్తుంటే పెదవులపై అందమైన చిరునవ్వు విరబూస్తుంది. కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ నవ్వుని మాయం చేసి అంటే నేను వర్క్స్ అని వదిలేసి నీ వెనుక బేవర్స్ గాడిలా తిరుగుతున్నానని వెటకరిస్తున్నావా నువ్వు అని అడుగుతాడు కృష్ణ. మహానుభావులు, మీరే ఒప్పుకున్నాక నేననేదేముంది ఇంకా అని వస్తున్న నవ్వును ఆపుకుంటూ అంటుంది సుప్రజ. అంతేలే, ఏం చేస్తాం. ప్రేమించే వాళ్ళని ప్రతి ఒక్కరూ చేతకాని వాళ్ళలాగా చులకనగా చూస్తారని వేదాంత ధోరణిలో అంటాడు ఆమె వైపే చిరుకోపంగా చూస్తూ. సైలెంట్గా ఉండిపోతుంది సుప్రజ. ఏమీ సమాధానం చెప్పలేక. అతను అడిగిన అన్ని మాటల్లోనూ ప్రేమించేవాడు అన్న మాట దగ్గర తన మనసు ఆగిపోయింది కాబట్టి మిగతావేమీ తన చెవులకు చేరలేదు. ఆమె సైలెన్స్ని మరోలా అర్థం చేసుకున్నాడు దివాకర్. సరేలే, ముందు ఎక్కడికి వెళ్దామో చెప్పు అని టాపిక్ డైవర్ట్ చేస్తూ అంటాడు కృష్ణ. సరేలే, ముందు ఎక్కడికి వెళ్దామో చెప్పు అని తను గిల్టీ ఫీల్ అవుతుందేమో అని. నీ ఇష్టం, ఎక్కడికి తీసుకెళ్ళినా పర్లేదు. కాస్త మనసు ప్రశాంతంగా ఉండేటట్టుగా ఉండే ప్లేస్ అయితే చాలని అంటుంది. ఇంకేం మాట్లాడకుండా రోడ్డు మీద దృష్టి నిలుపుతాడు కారు వేగాన్ని పెంచి. ఒకసారి అన్నయ్యకి ఫోన్ చేయి, ఏమైందో తెలియదు, ఇప్పటి వరకు ఏ కబురు తెలియలేదని అంటారు పద్మావతి గారు ఐషు వైపే చూస్తూ. ఆ మాటకు అందరూ కూడా పద్మావతి గారి వైపే చూస్తారు. తన ఆచూకీ ఏమైనా తెలిసేలా ఉంటే వాడే ఫోన్ చేసేవాడేమో కదా. అమ్మ, ఇప్పుడు మళ్ళీ మనం ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం అవుతుందేమో. ఏ టెన్షన్లో ఉన్నాడో ఏంటో, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మనకు తెలియదు కదా అని అంటారు భాస్కర్ గారు. ఏమో, వాడి టెన్షన్లో వాడు ఉంటాడు. ఫోన్ చేయకుండా ఉంటామా? మనకు కూడా బోల్డంత టెన్షన్గా ఉంది కదా. అంతకన్నా ఎక్కువ భయంగా కూడా ఉంది. అసలు ఈ పిల్ల చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని బాధలో నుంచి వస్తున్న కోపాన్ని ప్రదర్శిస్తూ అంటారు. ఏమో అమ్మ, అమ్మూ తల్లి ఎప్పుడూ కూడా ఇంకొకరి మనసుని బాధపెట్టే పని ఏదీ చెయ్యదు. అలాంటిది మధ్యాహ్నం అనగా వాళ్ళ ప్రయాణం ఉండగా అంత అర్జెంటుగా ఎవరికీ చెప్పకుండా వెళ్ళింది అంటే అది ఎంత ముఖ్యమైన పనో ఆలోచించి ఒకసారి అమ్ము తల్లి వచ్చి ఏ విషయమో చెప్పే వరకు ఒక నిర్ణయానికి రాకండి. తన మీద కోపం పెంచుకోవద్దని వాళ్ళ అమ్మ కోపాన్ని చూస్తూ అంటారు భాస్కర్ గారు.
నిజానికి పార్వతి గారి మనసులో కూడా అదే ఆలోచన ఉంది. ఎప్పుడు ఎదుటి వాళ్ళ మనసులు తెలుసుకొని ప్రవర్తించే తను ఇలా ఈరోజు ఎందుకు చేసింది? దీనికి కారణం ఏమై ఉంటుందా అని. అన్నయ్యకి కాకుండా ప్రసాద్‌కి ఫోన్ చేస్తే తెలుస్తుందేమో కదా! ఎందుకంటే ఈ పాటికి అన్నయ్య ఈ విషయం చెప్పే ఉంటాడు కదా! తను పోలీస్ కాబట్టి అని అంటుంది ఐషు. అవును, ఇదైతే నిజమే. ఒకసారి ఫోన్ చేసి చూద్దామని చెప్పి ఐషు తన ఫోన్‌లో ఉన్న ప్రసాద్ నెంబర్‌ని తీసి డయల్ చేస్తూ ఉంటుంది. కానీ ఎంతకీ కూడా ఫోన్ రింగ్ అవుతున్నా ఎవరూ లిఫ్ట్ చేయరు. ఫోన్ ఎత్తట్లేదు డాడీ అని అంటుంది వాళ్ళందరి వైపు నీరసంగా చూస్తూ. సరేలే, ఒక 10 నిమిషాలు ఆగుదాం. బహుశా ఫోన్ చూసుకునే పరిస్థితిలో కూడా వాళ్ళు లేరేమో అని ఏదో ఆలోచిస్తూనే అంటారు భాస్కర్ గారు. చాలా ప్రశ్నలు అతని మైండ్‌లో కూడా తిరుగుతుంటే వాటికి సమాధానాలు ఇది అని తెలుసుకోలేక కథ ఇంకా ఉంది. మరి అమృతని విశాల్ కాపాడుతాడా? దివాకర్ నుంచి అమృత తనని తాను రక్షించుకుంటుందా? దివాకర్ పైన ప్రాణాలే పెట్టుకున్న సృజన దివాకర్ ఇలా మోసం చేస్తున్నాడని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.